ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా ప్రతిదానికి జగన్ జపమే చేస్తున్నారు. అన్నదాతల ఆక్రందనలు పవన్ కు కనిపించడం లేదు. ఆడబిడ్డలపై ఆకృత్యాలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుంటున్నారు. ఇప్పటికీ తన రాజకీయ గురువు చంద్రబాబు బాటలోనే పవన్ నడుస్తున్నారు. షూటింగ్ విరామాల్లో అప్పుడప్పుడు ఏపీకి వచ్చి నాసిరకం డైలాగులు వల్లించి నవ్వుల పాలవుతున్నారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షూటింగ్ విరామాల్లో ఏపీకి వచ్చి ల్యాండ్ అవుతున్నారు. ఏదో ఒక సమావేశంలో పాల్గొని చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళుతున్నారు. ఏడాదిగా ఏపీలో టీడీపీ మూకలు సాగిస్తున్న అరాచకాలు పవన్ కు కనిపించడం లేదు. కూటమికి ఓటేసి అన్ని రకాలుగా మోసపోయామని ప్రజలు మొత్తుకుంటున్నా పవన్ కు వినిపించడం లేదు. ప్రత్యేక విమానంలో శుక్రవారం ఒంగోలులో ఓ కార్యక్రమానికి పవన్ వచ్చారు. అక్కడ వాస్తవాలతో సంబంధం లేకుండా ఆయన ఇచ్చిన స్పీచ్ విన్న ప్రజలు నవ్వుకుంటున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా అంటే ఉలిక్కిపడే పవన్ ఆ సినిమా డైలాగ్ బ్యానర్ కి విపరీతార్థాలు తీసి ఆవేశపడ్డారు. వైసీపీ వాళ్లు తలలు నరుకుతాం, గొంతుకలు కోస్తామంటున్నారంటూ మాట్లాడారు. ఓవైపు వినుకొండలో రషీద్ దగ్గర నుండి నిన్నటికి నిన్న పొన్నూరులో మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు వరకు పట్టపగలే అత్యంత దారుణంగా నరుకుతున్నా, తలలు పగలగొట్టి చంపుతున్నా పవన్ కళ్యాణ్ కి కనిపించడం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ మీద మాత్రం బురద జల్లడానికి ముందుకు రావడం విశేషం. రాష్ట్రంలో జరిగే అరాచకాలేవి పవన్ కి కనిపించడం లేదు. కానీ రప్పారప్ప బ్యానర్ మాత్రం కనిపించిందట. టీడీపీ మూకలు అత్యాచారాలు, హత్యలు, దాడులు చేస్తున్నా పోలీసులు వారికి వంతపాడుతున్నా పవన్ స్పందించలేదు. విజయవాడ నడిబొడ్డున రోడ్డు మీద వైద్య విద్యార్థులను, ఆడబిడ్డల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తించినా డిప్యూటీ సీఎంకు తెలియలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే వైఎస్ జగన్ ని ఉద్దేశించి భూస్థాపితం చేస్తానని మాట్లాడినా ఈ పవన్ కళ్యాణ్ కి వినపడలేదు, కనపడలేదు. కానీ రప్పారప్ప అన్న పోస్టర్ చూడగానే ఉలిక్కిపడి వైఎస్ జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన బురద జల్లడానికి ఆరాటపడ్డారు. పార్టీ పెట్టినప్పటి నుండి సినిమా డైలాగులతోనే రాజకీయం చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్లవి సినిమా డైలాగులని మాట్లాడడం విడ్డూరంగానే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బట్టలు ఊడదీసి కొడతా, మక్కెలు ఇరగ్గొడతా, తాట తీస్తాం, రండ్రా నా కొడకల్లారా, ఈడ్చుకుంటూ వెళ్లి కొడతా, మనల్నెవడ్రా ఆపేది, తొక్కుకుంటూ పోతామంటూ సినిమా డైలాగులు చెప్పింది తానే అని పవన్ మర్చిపోయినట్టున్నారు. పవన్ కళ్యాణ్ మరో డైలాగ్ ఒంగోలు సభలో కామెడీ పండించింది. 2029లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న చర్చతో ఉలిక్కి పడుతున్న పవన్ ఎలా వస్తుందో మేం చూస్తాం, మేం రానివ్వం, 15 ఏళ్లు మేమే ఉంటామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ చెప్పిన డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్న జనం అప్పుడు కూడా జగన్ సీఎం అయ్యే ప్రసక్తే లేదు, ఇది నా శాసనం అన్నారు పవన్. 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని నెటిజన్లు పవన్ కు కౌంటర్లు ఇస్తున్నారు.